అండి ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు మరి యొక్క వీడియో చేయడానికి గాను దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. నిన్నటి దినాన ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యమే అని చెప్పిన వాక్యంలోనికి కొన్ని ఉదాహరణలను మీ ముందు ఉంచడానికి నేను ఆశపడుతున్నానండి. మొదటగా మనం హాగరు యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే, వాయుషారణ్యంలో తన యొక్క కుమారుడైనటువంటి ఇష్మాయేలు మరణం పొందుతాడని నిశ్చయించుకున్నదండి. సొంత కుమారుడు చనిపోవడం చూడలేని ఆ తల్లి దూరంగా వెళ్ళి ఎలుగెత్తి ఏడ్చిందండి. దేవుడు ఆమెను చూసి ఆమె యొక్క మొరను ఆలకించి ఆమె యొక్క కన్నీళ్లను తుడిచి ఆఖరి క్షణంలో దేవుడు ఇష్మాయేలును బ్రతికించినట్లుగా మనం చూస్తున్నామండి. అంతేకాదండి, ఆశీర్వదించారు కూడా. అందుకే హాగరును తన యజమానులు త్రోసివేసినప్పటికీ దేవుడు మాత్రం తనని త్రోసివేయలేదండి. దేవుడు తన దరికి చేర్చుకున్నాడండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే, సంసోను గారి జీవిత చరిత్రను చూసినట్లయితే, ఒక బలమైన సింహమును ఉట్టి చేతితో చంపగలిగేటటువంటి బలధైర్యాలు కలిగిన వాడు సంసోను గారండి. పుట్టుకతోనే నాజీరు చేయబడిన సంసోను అనేకమైన తప్పుదోవల్లో నడిచాడండి. అయినప్పటికీ చివరిసారిగా మోసపోవడం వల్ల కూడా తన యొక్క బలాన్ని కోల్పోయాడండి. అంతేకాకుండా ఫిలిష్తీయుల ద్వారా ఎంతగానో అవమానించబడ్డాడండి. ఆఖరి క్షణాల్లో సంసోను తనకున్నటువంటి దేవునిపై ఉన్నటువంటి ప్రేమను కనపరిచినప్పుడు దేవుడు సంసోనుకు ఉన్నటువంటి మొదటి శక్తిని తిరిగి అనుగ్రహించారండి. తన జీవితం మొత్తంలో తన శత్రువులైనటువంటి ఫిలిష్తీయులను చంపిన దానికంటే ఎంతగానో ఎక్కువగా తన యొక్క మరణంలో ఎంతో మందిని ఎన్నో రెట్లుగా వారిని చంపి జయవీరుడయ్యాడండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే, సారేపతు విధవరాల యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, ఎంతో కరువుతో తినడానికి ఏమీ లేని సమయంలో, ఏ నిరీక్షణ లేక ఒక చివరి రొట్టెను తిని తన కుమారుడు చనిపోదాము అని నిశ్చయించుకున్న సమయంలో ఆమె యొక్క జీవితంలోనికి ఏలియా ప్రవక్త ద్వారా ఊహకందని అద్భుతమైనటువంటి సమృద్ధితో దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నామండి. దేవుడు ఆ యొక్క సారేపతు విధవరాలని ఎంతగా ఆశీర్వదించాడంటే, ఈ భూమి మీద తిరిగి వర్షం కురిసేంత వరకు కూడా ఆమె యొక్క తొట్టెలో పిండి అనేది తగ్గిపోలేదండి. ఆమె యొక్క బుడ్డిలో నూనె అనేది తరిగిపోలేదండి. ఇలాగ మనం చూసుకున్నట్లయితే బైబిల్లో లెక్కకు మించినటువంటి అనేకమైన అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఎన్నో సందర్భాలు మనకు కనిపిస్తాయండి. అలాగే మృతతుల్యమైన శారాకి 90వ సంవత్సరంలో తన యొక్క గర్భంలో ఇషాకు జన్మించడం అనేది అసాధ్యాన్ని సుసాధ్యం చేసినట్టు, చనిపోయిన లాజరు తిరిగి బ్రతకడం కూడా ఉదాహరణనండి. అలాగే 100 మాంద్యం గల మోషే గారిని మనం చూసినట్లయితే, ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలను ముందుకు నడిపించడానికి ఒక నాయకుడిగా దేవుడు ఆయన్ను వాడుకున్నాడండి. అంతేకాకుండా మానవ మాతృడైనటువంటి యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను కూడా దేవుడు ఆపినట్టుగా మనం చూస్తున్నామండి. మన దేవుడు ఆనాడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నేటికి మనకి కూడా ఉన్నాడు కదా. మనం చూసుకున్నట్లయితే ఆయనలో ఏ మార్పు లేదండి. మార్పు అనేది మనలో మాత్రమే ఉందండి. ఆయన అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ కూడా ఒకలాగే ఉంటారండి. ఆయన మనలాంటి మానవుడు కాదు కాబట్టి ఇప్పుడు ఒకలాగే ఉండే దేవుడు అండి. మీ యొక్క ప్రతి స్థితిని మార్చగల శక్తిమంతుడు ఆయనే. మీ యొక్క పరిస్థితిని, మీ యొక్క సమస్యను, మీ యొక్క అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేయగలడు మన దేవుడు అని నువ్వు ఈ క్షణం నమ్ముతున్నావు అనేస్తున్నా. నీకు కావాల్సింది కేవలం ఆవగింజంత విశ్వాసం మాత్రమే. ఆ విశ్వాసాన్ని నువ్వు పెట్టగలవా? ఆ విశ్వాసాన్ని నువ్వు దేవుని వైపు పెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అంగీకరిస్తున్నావా? హాగరులాగా, మోషేలాగా, సారేపతు విధవరాల్లాగా ఆశీర్వాదాలను ఈ జీవితంలో పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుడు ఎటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దానిని నీకు అనుకూలంగా, నీకు సంతోషంగా, ఆశీర్వాదకరంగా మార్చగల సమర్థులు ఆయన. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణల వలె జస్ట్ లైక్ దట్ అండి. అందుకని నీ జీవితంలో ఏది అసాధ్యమని ఆలోచించుకోకండి. కనికరమూర్తి అనే దేవుడు నీ యొక్క విశ్వాసభరితమైన జీవితంలో అనునిత్యమైన ఆశీర్వాదాలను నీపై, నాపై కుమ్మరించునుగాక. ఆమేన్. క్రైస్తవులను బలపరిచేటటువంటి ఈ వీడియోలను ప్రతిదినము వీక్షించులాగున కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతిరోజు వీక్షించగలరు. ఆమేన్.